స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి కాసేపు అయినా మరి ధ్యానించుకున్నారా? ఎందుకంటే మరి దేవుని బిడ్డలు దేవునితో నడవాలి, దేవునితో కాసేపు సమయాన్ని గడపాలి, అలాగే దేవుని చిత్తానుసారంగా జీవించాలి. దేవుని చిత్తము మరి దేవునితో ఉండడమే, నీతి న్యాయములు జరిగించడము మరి దేవుని చిత్తము గనక ప్రతి ఒక్కరూ మరి దేవునికి ఇష్టలుగా, దేవునికి విధేయులుగా, దేవునితో మరి సమాధానపడి అనేక మందిని దేవునితో సమాధానపరిచేవారుగా మీరు ఉండాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్టు ఆయన నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? యెహోవా నీకు ఆధారమగును. ఈ దినము ఎప్పుడు మనకు దేవుడు ఆధారం అవుతాడంటే మనము దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్టు. అందరూ చెప్తామా? యెహోవా నీవే నాకు ఆధారమని ఎవరైతే చెప్పుకోగలుగుతారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడగలుగుతారో వారికి దేవుడు ఆధారం అవుతాడు. అలాగే నీ కాలు చిక్కుపడకుండానట్లు ఇంకేమంటాడంటే ఆయన నిన్ను కాపాడుతాడు. నువ్వు పాదములు చిక్కుపడడం అంటే నువ్వు అనేకమైన శోధనలోనికి వెళ్ళిపోతున్నప్పుడు, శ్రమల్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు, నిందలలోనికి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు, అలాగే వ్యాధులలోనికి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు, అలాగే అనేకమైన అప్పులలోనికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు, మరి ఏ విషయమైనా సరే లోకము దేవుని నుండి తప్పిపోయి పాపంలోనికి నువ్వు జారిపోతున్న సమయంలో దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎప్పుడంటే నీవు దేవుణ్ణి ఆధారం చేసుకోగలిగినప్పుడు దేవుడు నీకు తోడయ్యుండి నిన్ను కాపాడుతానని మరి ఈ సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఒకవేళ ఇప్పటికే మరి సమయం మించిపోయిందేమో, నీ కాలు జారి మరి ఇంకేమంటాడంటే మరి పాపంలోనికి, శాపములోనికి, నష్టములోనికి, అలాగే అనేకమైన మరి దుర్వ్యసనాల్లోనికి జారిపోయావేమో, జాగ్రత్త. ఇప్పుడైనా నువ్వు సరే ప్రభు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న వాగ్దానం తెలుసా? నీవు దేవుణ్ణి ఆధారం చేసుకో. ఇప్పుడైనా సరే పశ్చాత్తాపడి మరి దేవుణ్ణి ఒకవేళ ఆధారం చేసుకోగలిగితే దేవుడు మరి ఈ ఉదయాన్నే నీతో మాట్లాడి నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నిన్ను కాపాడుతాను, నిన్ను మరి నిలబెట్టుకుంటాను, అలాగే నిన్ను మరి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే మరి ఈ ఆశీర్వాదం ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? మరి పరలోక రాజ్యానికి. ఆశీర్వాదం అంటే ఇక్కడ ఏదో కారు వచ్చింది, బంగ్లా వచ్చింది, లేదా ధాన్యాలు సమృద్ధిగా మరి ఆస్తి వచ్చి పడిందని కాదు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. అయితే దానికంటే కూడా మరి ఈ ఆశీర్వాదం నిన్ను మరి పరలోక రాజ్యానికి మరి చేరుస్తుంది. ఆయన ఇస్తాడు నీకు, మరి ఆయన ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని నీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి ఇప్పుడైనాను మరి సమయం మించిపోయిందని అనుకోవద్దు. ఒకవేళ నువ్వు మరణ పడక మీదకి ఒకవేళ వెళ్ళిపోయావేమో, మరి ఎందుకో ఈ మాట దేవుడు చెప్తున్నాడు. మరి ఇప్పుడైనా సరే మరి పశ్చాత్తాపడగలిగితే దేవుడు నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వాదానికి, పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ఇస్తున్న వాగ్దానం యెహోవా నీకు ఆధారమగును, నీ కాళ్ళు జారి పడకుండానట్లు ఆయన నిన్ను కాపాడునని వాగ్దానం చేస్తున్నావు. నా ప్రభువా, ఎంతమంది ప్రజలు నా తండ్రి నిన్ను ఆధారం చేసుకున్నారో వారందరినీ నువ్వు ఎలాగో కాపాడుతావు ప్రభా. కానీ అనేక మంది ప్రభా ఒకవేళ సమయం మించిపోయి నా తండ్రి ఈ వాక్యం అందక ఎవరెవరైతే ప్రభా కాలు జారి నాయన
పాపంలోనికి, శాపంలోనికి, నష్టంలోనికి, వ్యసనాల్లోనికి ప్రభువా నరక పాశములు వారిని చుట్టుముట్టునట్లు నిన్న దిగి జారిపోయి ఉన్నారు వారందరినీ నా ప్రభువా, మరణ పడకల్లోకి వెళ్ళిపోయి ఉన్నారు వారందరినీ నా తండ్రి కరుణించమని, ప్రతి ఒక్కరూ నిన్ను ఆధారం చేసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, అలాగే నా ప్రభువా ఎంతమంది రోగులుంటే వారిని స్వస్థపరచమని, ప్రతి బిడ్డని పరలోక రాజ్య వారసులుగా ఈ వాగ్దానాన్ని బట్టి దీవించమని ప్రార్థిస్తున్నాం. రోగులుంటే స్వస్థపరచమని, అలాగే ప్రభు ఆయా వ్యసనాలకు బానిసైన వారిని ప్రతి ఒక్కరిని విడిపించమని నా తండ్రి, ఈ వాతావరణ మార్పిడి నా తండ్రి, ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా ప్రభు చంటి బిడ్డల మొదలు వృద్ధుల వరకు మోషన్స్, వామిటింగ్స్ నా తండ్రి, డెంగ్యూ ఫీవర్స్ నా తండ్రి, అనేకమైన వైరల్ ఫీవర్స్తో ఎంతోమంది దగ్గు జలుబులతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. హాస్పిటల్ నిండిపోతూ ఉన్నాయి అయా, ప్రతి బిడ్డని కరుణించండి, కృపతో నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ దినం సంఘాలని, సేవకుల్ని, విశ్వాసుల్ని నా తండ్రి, ప్రయాణికుల్ని నా తండ్రి, ప్రతి ఒక్కరిని ఆయా పనులు చేసుకునే వారిని, బిజినెస్ చేసుకునే వారిని నా తండ్రి, ఉద్యోగస్తుల్ని, పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా మీరు కరుణించమని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ఈ దినం పెళ్లి రోజుగా పుట్టినరోజుగా జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని, ముఖ్యంగా మా భారతదేశానికి రక్షణ దయచేయమని, ఈ దినం బిడ్డలు చేయు ప్రయాణాల ప్రయత్నాల్లో సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని, ఈ దినం యొక్క దీవెనతో ప్రతి బిడ్డని నింపమని, ఆశీర్వదించమని ఆశీర్వదిస్తూ యేసు నామమున అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారు. నేను నమ్ముతున్నాను, నా మట్టుకు మీరును నమ్మండి, ఆశీర్వాదాన్ని చూడండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.